హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాలా అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీకు కామెంట్స్కి అయితే రిప్లై అయితే ఇవ్వబోతున్నాను. ఈ మధ్యకాలం అయితే కొన్ని కామెంట్స్ అయితే చేశారన్నమాట. సో మంచి కామెంట్స్ అయితే అడిగారు. సో వాటికి ఏంటి నేను ఈ వీడియోలో అయితే మీకు రిప్లై అయితే ఇస్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ప్రతి కామెంట్ మీకు ఉపయోగపడే కామెంట్ని పిక్ చేశాను, కొంచెం గమనించగలరు. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు అయితే అది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. సో మనం 5K అయితే దగ్గరలో ఉన్నాం. కొంచెం హెల్ప్ చేసి పుష్ చేశారంటే మనం 5K అయితే రీచ్ అయితే అవుతాం అనమాట. సో 5K అయితే నేను మీకు చిన్న గిఫ్ట్ ఇవ్వబోతున్నాను కదా. సో గ్రూప్ అనేది చేస్తున్నాను, వాట్సాప్ గ్రూప్. అందులో అయితే మీరు అప్కమింగ్ వీడియోస్ ఏమున్నాయి, ఏదైనా అడగాలన్నా కానీ మీరు అడగచ్చు అనమాట. సో 5K అయితే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇంకా లాస్ట్ 500 ఎంతమందో ఉన్నారు, అది కొంచెం గుర్తించగలరు. సో మనం ఇంకా లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ఎవరన్నా కొత్తగా వచ్చి మన ఛానల్ చూసినట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ మీ దగ్గర వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూపంలో. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం వీడియోకి వెళ్ళిపోయే ముందు ఒక 2 minutes అయితే మీతో మాట్లాడతాను. అదేంటో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చాలా ఇంపార్టెంట్ కామెంట్ అనమాట. నాకైతే ఈ కామెంట్ చూడగానే చాలా బాధ్యత వేసింది. సో ఈ పరిస్థితి ఎవరికి రాకూడదనేసి నేను ఈ కామెంట్ అయితే తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ చూడొచ్చు, ముందు ఈ కామెంట్ చూడండి. అన్న ప్లీజ్ ఒక్క జాబ్ కావాలన్నా 10th అన్న, ఓకేనా? సో ప్లీజ్ అనంటే ఈ మన సబ్స్క్రైబర్ ఎంత జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. సో మీరు వెంటనే జాబ్ పొందాలంటే అంటే 10th కాదు, 10th కావచ్చు, ఇంటర్, డిగ్రీ ఏదైనా కావచ్చు, మీరు ప్రతి ఒక్కరైతే జాబ్ అయితే పొందొచ్చు. ఏం చేయాలో మీకు చెప్తాను, ఆ తర్వాత కామెంట్స్కి అయితే మీకు రిప్లై అయితే ఇస్తాను, ఓకేనా? ఈ కామెంట్ రిప్లై ఏంటంటే, సో 10th కాదు, ఇంటర్ కాదు, డిగ్రీ కాదు, MBA, MC ఏదైనా సరే మన ఛానల్ ద్వారా చాలా మంది జాబ్ అయితే పొందున్నారు. సో మీరు చేయవలసిన 2 పాయింట్స్ అనమాట. ఆ 2 పాయింట్స్ ఏంటో మీకు చెప్తాను. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఉండాలన్నమాట. అయి ఉంటేనే మీకు జాబ్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే సబ్స్క్రైబ్ అయి ఉంటేనే నేను పెట్టే వీడియోస్ మీ దగ్గర వస్తాయన్నమాట. సో ఏ క్వాలిఫికేషన్కి ఎప్పుడు ఏమొస్తుందో మనకు కరెక్ట్గా తెలియదు అనమాట. అందుకనేసి నేను సబ్స్క్రైబ్ చేయమని అయితే మీకు చెప్తాను. సెకండ్ పాయింట్ అంటే, ఎప్పుడైతే వీడియో వస్తుందో వెంటనే చూసారంటే మీకు అర్థమవుతుంది అనమాట. కొన్ని జాబ్స్కి అయితే టైం ఉంటుంది, ఇంటర్వ్యూకి 2-3 days అయితే టైం అయితే ఉంటుంది. కొన్నికైతే టైం ఉండదన్నమాట. హాఫ్ డే కూడా టైం అయితే ఉండదు. ఆ సమయంలో మీరు జాబ్ అనేది రీచ్ అవ్వడానికి కొంచెం కష్టం అనమాట. అందుకే నేను ప్రతి వీడియోలో మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని మీకు చెప్తూ ఉంటాను, ఓకేనా? ఇది నేను చెప్పాల్సిన విషయం. మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనేసి అనుకుంటున్నాను. మనం ఇంకా కామెంట్స్కి అయితే వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఫస్ట్ కామెంట్ చూద్దాం. వైజాగ్ ఆర్ విజయనగరంలో జాబ్స్ ఉంటే చెప్పండి సార్ అని అడిగారు. అతని పేరు దిల్సే అని అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, విజయనగరం కావచ్చు, వైజాగ్ కావచ్చు, విజయవాడ, ఇవన్నిటికీ మన దగ్గర జాబ్స్ అయితే అందుబాటులో అయితే ఉండవు. ఎందుకంటే నేనుండే ఏరియా వేరు, ఇది వేరు అనమాట. చాలా దూరం ఇక్కడికి. సో అక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే వాళ్ళు కావచ్చు, హెల్ప్ చేసే వాళ్ళు కావచ్చు, ఎవరైతే లేరనమాట. సో లాస్ట్ వీడియో కూడా మీకు ఇన్ఫార్మ్ చేశాను. లాంగ్ అంటే అనంతపురం కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, విజయవాడ, ఇట్లా వైజాగ్, విజయనగరం అటు సైడ్ అంతా కంపెనీస్ ఉన్నాయి. కొన్ని కంపెనీలు అయితే ఉన్నాయి. కాకపోతే అక్కడి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే వాళ్ళు అయితే ఎవరూ లేరు. సో కాబట్టి ఒకవేళ మీకు జాబ్ కావాలంటే, ఏ క్వాలిఫికేషన్ జాబ్ కావాలంటే ఇక్కడ సెజ్ ఉందన్నమాట. ఇది పెద్ద సెజ్ అనమాట. మన ఏపీలో చాలా ఉన్నాయి, అందులో ఇది ఫస్ట్లో ఉందన్నమాట. ఇక్కడ చాలా మంది వచ్చి పనిచేస్తున్నారు. ఏపీ, తెలంగాణ, TS, ఇంకా కర్ణాటక, కేరళ గురించి, పాండిచేరి, చెన్నై, ఎక్కడి నుంచి వచ్చి జాబ్ చేస్తున్నారు అనమాట. ఈ ఏరియాలో అయితే నేనైతే మీకు జాబ్ అయితే అందించగలను. ఏది శ్రీ సిటీ, తిరుపతిలో ఉన్న కొన్ని కంపెనీస్, అలాగే మ్యాన్కోర్, సెజ్, చెన్నై గురించి మాత్రమే నేను చెప్పగలను అనమాట. సో విజయనగరం అటంటే కొంచెం కష్టం, దయచేసి అర్థం చేసుకోవాలనేసి అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం. కోట్లపాటి నవీన్ కుమార్ అడుగుతున్నారు, బ్రో మొబైల్ కంపెనీ భారత్ FH మొబైల్ కంపెనీ ఓపెన్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు. చాలా మంది అయితే ఈ కంపెనీ గురించి క్వశ్చన్ చేస్తున్నారు, ముఖ్యంగా అయితే లేడీస్ అనమాట. ఎందుకంటే ఇంతకుముందు భారత్ FHలో ఎక్కువ భాగం లేడీసే పనిచేస్తూ ఉన్నారు. సో సడన్ గా కొన్ని కారణాల వల్ల అయితే కంపెనీ అయితే మూవ్ జరిగింది అనమాట. దగ్గర ఒక 6 months అయిపోయింది కంపెనీ మూవ్ చేసి. ఎందుకంటే ఇది మెయిన్ చైనా బేస్డ్ కంపెనీ కాబట్టి మనకు ప్రొడక్షన్ చేయాలంటే మనకు మెటీరియల్ చైనా నుంచి మాత్రమే రావాల్సి ఉంటుంది. సో మనకు చైనాకి మనకు సంబంధాలు లేవు కాబట్టి ఆ కంపెనీని మూసారనమాట. ఇప్పుడు ఆ కంపెనీ మీకు ఓపెన్ అవ్వాలంటే ఈ కంపెనీ వేరే వాళ్ళు కొనుక్కొని నేమ్ మనం మారుస్తారు, లేకుంటే అదే పేరుతోనే సరే కన్ను చేస్తారు అనమాట. సో ఒకవేళ ఈ కంపెనీ కానీ ఓపెన్ చేసిన నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా నేను వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను, లేదా సపరేట్ వీడియో అయితే చేసి మీకు పోస్ట్ చేస్తాను, ఓకేనా? ఇది ఈ కామెంట్కి అయితే మీకు ఆన్సరు. ఇంకోటి వచ్చి రోజా అని అంట. సో అంటున్నారు, గుడ్ ఇన్ఫర్మేషన్ సార్ అని అంటున్నారు. సో ఓకే, థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూస్తే బ్రహ్మచర్య అడుగుతున్నారు, అదర్ కంట్రీలో ఉంటే
పెట్టగలరు. అదర్ కంట్రీలో జాబ్స్ ఉంటే పెట్టగలరు అని అంటున్నారు. ఫ్రెండ్స్, నేను పక్క స్టేట్ గురించి చెప్పలేకున్నాను. అలాంటిది మనకు అదర్ కంట్రీ అంటే నాకు చాలా చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. అసలు ఇదైతే అసలు పాసిబుల్ కాదనమాట, ఇంపాసిబుల్. సో ఈ ఏరియాలో అయితే నేనైతే జాబ్స్ అయితే మీకు అందించగలను. ఓకేనా? ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం. ప్రవీణ్ కుమార్ అడుగుతున్నారు, అన్న కిక్వా కంపెనీలో క్యూఏ ఆఫర్ వచ్చింది, ఎలా ఉంటుంది సార్ అని అడుగుతున్నారు. సో కిక్వా కంపెనీ మంచి కంపెనీనే, చిన్న కంపెనీ కానీ మంచి కంపెనీ. అది స్టార్ట్ అయిన ఇప్పటి వరకు అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎంప్లాయీస్కి అయితే జాబ్స్ అయితే ఇస్తుందన్నమాట. ఇది ఎక్కడ వస్తుందంటే ఆల్స్టామ్కి, సిఈటీసీకి దగ్గరికి వస్తుందన్నమాట. అంటే డానియల్ బ్యాక్ సైడ్ అయితే వస్తుందన్నమాట. సో క్యూఏ అంటే నాకు తెలిసి ఇది క్యూస్కి సంబంధించి అయితే ఉంటుందన్నమాట. సో ఇలాగుంటుంది అనేసి నేనైతే చెప్పలేను, ఎందుకంటే నేను జాబ్ గురించి చెప్పగలను కానీ సో లోపల ఎలా ఉంటుందో ఏంటంటే నాకు తెలియదు అనమాట. ఎవరైనా పనిచేసిన వాళ్ళు, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే అడగండి. సో క్యూఏ ఆఫర్ అంటే మీకు కొంచెం కష్టం ఉంటుంది అనమాట. అంటే సో క్వాలిటీ సంబంధించింది కాబట్టి సో వర్క్ అనేది కొంచెం ప్రెజర్గా ఉంటుంది. సో అపాచీలు కూడా నేను ఇంతకు ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను క్యూసీ గురించి. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం. సోని అడుగుతున్నారు, సార్ టీహెచ్కే జాబ్ వేకెన్సీ అని అడుగుతున్నారు. సో ఈ టీహెచ్కే కంపెనీ గురించి అయితే నాకు ఇంకా డీటెయిల్స్ ఇంకా రాలేదు. ఓకేనా? ఇది హెవెల్స్ పక్కన వస్తుంది అనమాట. డైకిన్, హెవెల్స్, టీహెచ్కే, ఆ తర్వాత డైకి, ఆ తర్వాత టాటా స్మార్ట్ ఫుడ్స్, లాస్ట్లో వచ్చి మీకు పానాసోనిక్, ఇవన్నీ వరుసగా వస్తాయి. ఓకేనా? అడ్రస్ కోసం చెప్తున్నాను. సో దాని గురించి ఇంకా మనకు రాలేదు, జాబ్ ఆఫర్ ఇంకా రాలేదు. వస్తే నేను తప్పకుండా వీడియో అయితే మీకు చేసి పెడతాను. ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం. కోట్లపాటి నవీన్ కుమార్ అంటున్నారు, మ్యాన్కూర్ లేడీ సెక్యూరిటీ జాబ్స్ వేకెన్సీ ఉంటే చెప్పండి సార్ అంటున్నారు. సో ఈ సెక్యూరిటీ జాబ్ గురించి అయితే మీకు ఇవి రేర్గా వస్తుంటాయి అనమాట, కంటిన్యూగా అయితే రావు. ఆల్రెడీ 1 or 2 వీడియోస్ చేస్తున్నాను మ్యాన్కూర్ సంబంధించిన సెక్యూరిటీ గార్డ్ సంబంధించి, మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. లింక్స్ వీలైతే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయగలరు. అక్కడికన్నా కానీ మీరు ఇక్కడ రావడం బెటర్ అనమాట. మీకు ఇక్కడైతే సిటీలో చాలా అయితే ఉన్నాయి, ఎస్విడి, ఎస్ఐఎస్, ఇంకా సెక్యూరిటాస్, ఇట్లా కొన్ని కంపెనీ అయితే ఉన్నాయి. వాటిలో మీకు జాబ్స్ కూడా బెటర్గా ఉన్నాయి, అంటే శాలరీస్ పరంగా కొంచెం బెటర్గా ఉన్నాయి. ఒకసారి వీలైతే ఇక్కడ ట్రై చేయండి. నాడిపేట, సుల్లిపేట దగ్గర అయితే కొన్ని బస్సులు అయితే అందుబాటులో ఉన్నాయి, మీరు వెళ్ళిపోవచ్చు. లేకుంటే హాస్టల్లో కావచ్చు, లేకుంటే రూమ్లో కావచ్చు, ఉండి కూడా మీరు చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చాలా మంది ఇక్కడ చేసుకుని జాబ్ అయితే చేసుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ చూద్దాం. బాలా సర్వే అడుగుతున్నారు, ఏ ఊరు మీది అని అంటున్నారు. సో మాది ఏ ఊరు అన్నట్టుగా అడుగుతున్నారు అనమాట. సో నేను దీనికి సంబంధించిన ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, డెడికేటెడ్ వీడియో. అంటే నేను నా పేరు, నా ఊరు, నేనేం చేస్తాను, సో మాది ఎక్కడ, ఏ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది అనేది మొత్తం మీకు డెడికేటెడ్గా వీడియో చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో కింద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కామెంట్లో చేయండి అని చెప్పండి. నా గురించి పూర్తిగా మీకు తప్పకుండా అయితే వీడియో చేసి అయితే పెడతాను. ఫ్రెండ్స్, మనం ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం. దిల్సి అడుగుతున్నారు, మళ్ళీ వేకెన్సీస్ ఉన్నాయని బయోడేటా పెట్టమన్నారు, పెట్టాక ఎన్నిసార్లు కాల్ చేసినా తీయట్లేదు, అట్లీస్ట్ కామెంట్ పూర్తిగా పెట్టలేదు అతను. సో దీంట్లో నాకు అర్థమైందంటే, సో ఓకే, రెజ్యూమ్ పెట్టారు, బాగానే ఉంది. సో ఫోన్ లిఫ్ట్ చేయడం అంటే ఏంటంటే, సో ఒక జాబ్ ఫ్రెండ్స్ చాలా మంది అయితే అప్లై చేస్తూ ఉంటారు. ఓకేనా? సో ఎవరైనా చేరిపోయారు అనుకోండి, మళ్ళీ ఫోన్లు అయితే లిఫ్ట్ చేయరు. కొందరైతే ఏకంగా ఫోన్ ఆఫ్ చేసి పెట్టేస్తారు అనమాట. అది కొంచెం గమనించండి. ఈ జాబ్స్ అంతా ఇట్టే ఉంటాయి, మనం వచ్చే వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి జాబ్ జాయిన్ అయిన తర్వాత మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఇది దీనికి ఆన్సరు. నెక్స్ట్ దొరాడుతున్నారు, అన్న హిందీ వాళ్ళకు జాబ్ ఇన్ ఇసూజు కంపెనీ. సో ఫ్రెండ్స్, ఇది హిందీ కామెంట్ అనమాట. సో ఇతను ఏమడుతున్నారంటే, హిందీ వాళ్ళకి ఇసూజులు ఏమన్నా జాబ్స్ దొరుకుతాయా అని అంటున్నారు. సో నేను పూర్తిగా హిందీలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో దీనికి రిప్లై ఏంటంటే, క్వాలిఫికేషన్ కానీ ఉంటే, ఓకేనా, ఐటీ, డిప్లొమా, సో వాళ్ళు ఏవైతే అడుగుతారో క్వాలిఫికేషన్ అది కానీ మీకు ఉంటే తప్పకుండా మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. సరేనా? అది ఈ స్టేటా, ఆ స్టేటా, హిందీ వాళ్ళ, తెలుగు అనేది లేదనమాట. ఓకేనా? రీసెంట్గా అయితే నేను పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి అయితే ఆ వీడియోని చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది ఏ జాబ్స్ ఉన్నాయో. ఓకేనా? నెక్స్ట్ కామెంట్ చూద్దాం. ప్రశాంత్ చెల్లాడుతున్నారు, అన్న శ్రీ సిటీ టాటాలో ఫార్మా కంపెనీస్ ఉన్నాయా అనేసి అడుగుతున్నారు. సో ఫార్మా కంపెనీస్ కొన్నే ఉన్నాయి, ఒక 2-3 కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా? సో వాటి గురించి కూడా ఆల్రెడీ మనం కొన్ని చేస్తున్న వీడియోస్ మన ఛానల్ ఉన్నాయి, చెక్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ లేదన్నా జాబ్ ఆఫీస్ ఇస్తే నేను తప్పకుండా మీకు వీడియో చేసి పెడతాను. ఫ్రెండ్స్, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ చూద్దాం. చైతన్య రెడ్డి అడుగుతున్నారు, హాయ్ బ్రో, బీకామ్ వాళ్లకు ఆఫీస్ ఆర్ అకౌంట్స్ జాబ్స్ ఉంటే చెప్పండి బ్రో అని అంటున్నారు. ఇక చూడొచ్చు, బీకామ్ కాదు, బీఏ కాదు, డిగ్రీ కాదు, ఇంటర్, డిప్లొమా ఏదైనా కావచ్చు. సో ప్రతి ఒక్కరికి ఇక్కడ జాబ్ అందుబాటులో ఉంటుంది అనమాట. సో మీకు జాబ్, మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు జాబ్ రావాలంటే మీరు తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వాల్సిందే. ఫాలో అయితేనే సో ఎప్పుడు ఏ వీడియో వస్తుందో మనకు తెలియదు కాబట్టి మీరు డైలీ ఫాలో అవుతుంటే మీకు కావాల్సిన జాబ్ అనేది మీకు దొరుకుతుంది అనమాట. ఎప్పుడో ఒకసారి వీక్లీ వన్స్ లేకుంటే 2 times అలా చూసి వదిలేసారంటే మీకు జాబ్స్ చాలా మిస్ అవుతాయి అనమాట. మనం చేసేదే బీకామ్, డిగ్రీ,
అదే డిగ్రీ, ఇంటర్, 10th, ఐటీ, డిప్లొమా ఈ 5 క్వాలిఫికేషన్ టార్గెట్ చేసి నేను వీడియో చేస్తూ ఉంటాను అనమాట. సో మీరు ఛానల్ డైలీ ఫాలో అవుతానండి, మీకు తప్పకుండా జాబ్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ చూద్దాం. ప్రశాంత్ చెల్లాడుతున్నారు, థర్మాస్ కంపెనీ అన్న కనుక్కున్నావా అంటున్నారు. సో థర్మాస్ గురించి కూడా మనకు ఇంకా రాలేదు. ఇది పెప్స్ కంపెనీ దగ్గర అయితే ఉంటుంది అనమాట. ఈ థర్మాస్ కంపెనీ అది కూడా కొంచెం చిన్న కంపెనీ, కానీ దీనిలోకి కావాల్సింటే ఐటీ, డిప్లొమా వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 10th, ఇంటర్ వాళ్ళకి అయితే కొంచెం తక్కువగా ఉంటుంది, అది కొంచెం గమనించగలరు. సో నాకు ఇంకా రాలేదు జాబ్ ఆఫర్, వస్తే తప్పకుండా మీకు వీడియో అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఉన్న కామెంట్స్, వాటికి రిప్లై అనమాట. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో. సో నేను చెప్పిన ఆన్సర్ అందరికీ అర్థమయ్యి అనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్గా ఉంటే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే మన ఛానల్ ప్రతి ఒక్కరు ఫాలో అవుతారండి. వీడియో రాగానే మీరు వెంటనే చూడకైతే ట్రై చేయండి, అప్పుడు మీకు జాబ్ దొరుకుతుంది అనమాట. సో వీడియో లాంచ్ అయిన 1 day 2 days మీరు వీడియో చూసారంటే మీకు జాబ్ అనేది మిస్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కింద తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన ఛానల్ డైలీ ఫాలో అవుతుండండి. సో రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే, జై హింద్.